క్వశ్చన్ చేశారు చంద్రబాబు నాయుడిని క్వశ్చన్ చేశారు, పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డిని క్వశ్చన్ చేశారు. ఎంతలా అంటే 2 పాచిపోయిన లడ్డూలు అంటూ మోదీని కూడా క్వశ్చన్ చేసిన పరిస్థితి. క్వశ్చన్ చేయడంలో ముందుంటారు పవన్ కళ్యాణ్. మరి అలాంటిది ఇప్పుడు జనసేన నాయకులు కానీ కేడర్ కానీ మిత్రపక్షాలని విమర్శించొద్దు, వాళ్ళనేమి మీరు వాళ్ళ మీద ఆరోపణలు చేయొద్దు అంటే ఒకవైపు గడమెత్తండి అని చెప్పి నినాదం ఇచ్చిన పవన్ కళ్యాణ్, మరి ఇప్పుడు మీరేం మాట్లాడకండి అంటే ఏంటి, దానిలో ఉన్న ఆంతర్యం ఏంటి? నాకు అర్థం కాలేదు, మీకు అర్థమైతే చెప్పండి. నేను మీకు చాలా స్పష్టంగా అర్థమయ్యేలా, మీకే కాదు ప్రజలు కూడా అర్థమయ్యేలా చెప్తున్నాను. చెప్పండి. పవన్ కళ్యాణ్ గారు చెప్పే అంశాలు చాలా మందికి చాలా హస్వదృష్టితో చూస్తుంటారు. దాన్ని విద్యుత్ పారామీటర్ లో పెట్టేసి ఆ మైక్రోస్కోప్ లో పరిశీలిస్తారు తప్పితే స్థూలంగా దాని భావాలు అర్థం చేసే ప్రయత్నం. ఉదాహరణకు చెప్తాను. ఇప్పుడు మీరు చెప్పిన అంశంతో పాటు చెప్పుడుతో ఏది రబ్బర్ చెప్పులతో నడిచేవాడితో రాజకీయం చేస్తాను, రబ్బర్ చెప్పుతో నడిచేవాడితో రాజకీయం చేస్తానంటే ఎమ్మెల్యే టికెట్లు ఎంపీ టికెట్లు ఇస్తాను కాదు. కానీ మన మీడియాలో కొంతమంది చాలా మంది ఏమైనా అర్థం చేస్తామంటే ఎమ్మెల్యే ఎంపీ టికెట్లు కూడా ఆయన ఇచ్చేస్తాడు, మనం ఎమ్మెల్యే ఎంపీ అయిపోవచ్చు, ఆయన యొక్క భుజాల మీద మనం ఎక్కేసి అనుకున్నాం. అది కాదు అక్కడ ఆయన చెప్పిన మాటల అర్థం. మీలో నాయకత్వ లక్షణాలు ఉండి మీరు పేదరికంలో ఉన్నా కానీ మీరు సమాజానికి ఏర్పాటు కోసం ఆలోచన ఉండి సమాజ శ్రేయస్సునే మీకు నైజంగా మీరు మీ యొక్క భావనగా మీరు భావిస్తే మీకు రాజకీయ అవకాశాలు నేను కల్పిస్తా అన్నాడు. అది అన్ని స్థాయిల్లో ఉంటుంది, ఒక్క ఎమ్మెల్యే ఎంపీ స్థాయి కాదు. మీరు వార్డు మెంబర్ అవ్వచ్చు, మీరు పంచాయతీ ప్రెసిడెంట్ అవ్వచ్చు, ఎంపీటీసీ అవ్వచ్చు, జెడ్పీటీసీ అవ్వచ్చు. కానీ ప్రతివాడు ఎట్లా తయారంటే రబ్బర్ చెప్పులకు కూడా ఇస్తాన్నాడు కాబట్టి నాకు ఎంపీ టికెట్ కావాలి, నాకు ఎమ్మెల్యే టికెట్ కావాలని ఆశిస్తున్నారు. ఇది కాదు పవన్ కళ్యాణ్ గారు చెప్పింది. ఇప్పుడు నేను చెప్పింది పవన్ కళ్యాణ్ గారు చెప్పిన భావన. అట్లాగే ప్రశ్నించే గుణం అన్నారు. ప్రశ్నించే గుణం ఖచ్చితంగా ఆయన మాకు నేర్పాడు. ప్రశ్నించే గుణంతో పాటు బాధ్యతగా ఎలా ఉండాలో కూడా నేర్పించాడు మాకు. మరి ఆ రెండోది మర్చిపోతుంది. సమాజం పట్ల, సమాజంలో అణగారిన వర్గాల పట్ల మనం ఎంత బాధ్యతగా ఉండాలి, వాళ్ళ యొక్క రక్షణ కోసం మనం ఏం చేయాలా, మనకు ఆపణ హస్తులు ఏ రకంగా అందివ్వాలని తన చేతల ద్వారా అధికారులు రాకుండా చూపించాడు. కరోనా సమయంలో మేమంతా జనసంఘంలో అదే ఆచరించాం. దాన్ని వీడొద్దన్నాడు. ప్రశ్నించే గుణం నేర్చుకోండి, ప్రశ్నించే గుణంతో పాటు ఈ సామాజిక బాధ్యత కూడా మర్చిపోతున్నాడు. కానీ మీరు రెండు విడదీసి చూస్తున్నారు. ప్రశ్నించే విధానంలో అవసరమైతే తప్పు చేసినా కూడా తనని కూడా చొక్కా పట్టుకు నిలదీయండి. ఈ మధ్య కూడా ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఆయన చెప్పడం కూడా జరిగింది. తను చేసే పనులు కానీ, తను చేసే విధానాల్లో కానీ తనకు తెలియకుండా ఏదైనా తప్పులు జరిగితే కూడా దాన్ని ఎత్తి చూపమంటున్నాడు. దాన్నే ప్రశ్నించే తత్వం. అది తననే ప్రశ్నించమని ఆయన చెప్తున్నప్పుడు కూటమిలో కూడా వాళ్ళ జరిగిందనుకోండి, దాన్ని ఎత్తి చూపుతాం. ఎత్తి చూపడం వేరు, ప్రశ్నించడం వేరు. కానీ విమర్శ, కువిమర్శ ఈ రెండింటికి తేడా ఈ రెండింటిలోనూ ఉన్నది. మీరు ఆ యొక్క సున్నితమైన తేడాను గమనించాలి. మిత్రపక్షాలుగా ఒకవేళ మా కూటమి ప్రభుత్వంలో తప్పులు జరిగితే మేము వాటిని ఎత్తి చూపుతాం. ఆ ఎత్తి చూపటం ప్రశ్నించడం అని మీరు అనుకోవచ్చు. ప్రశ్నించడంలో బాధ్యతాయుతమైన ప్రశ్న. తప్పు జరుగుతుంది, తప్పు సరిదిద్దుకోండి అనే బాధ్యతాయుతమైన ప్రశ్న అవుతుంది తప్ప కువిమర్శ లాంటి బాధ్యతారహితమైన విచక్షణ లేని విమర్శ కాదు, ఆరోపణలు కాదు. రైట్. ఫైనల్గా ఒక మంత్రి అంటే మనం చూస్తాం కదా సార్, ఒక ఎమ్మెల్యే అయినా మంత్రి అయినా హంగు, ఆర్భాటం, అహం ఇవన్నీ అప్పటి వరకు లేకపోయినా కూడా కొంతమందిలో అప్పటికప్పుడు వచ్చేస్తూ ఉంటాయి. కానీ పవన్ కళ్యాణ్లో నేను అబ్జర్వ్ చేసింది, చాలామంది రాజకీయ పండితులు అబ్జర్వ్ చేసింది ఏంటంటే చాలా స్థితప్రజ్ఞత. ఓడిపోయినప్పుడు ఆయన వైరాగ్యం చెందలేదు. జగన్మోహన్ రెడ్డి రీసెంట్గా ఆయన హిమాలయాలకు కూడా వెళ్ళిపోతానని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఏదో అన్నారంటే పెద్ద ట్రోల్స్ జరిగినాయి. అలాగా ఆయన వైరాగ్యం రాలేదు. 2019లో ఓడిపోయినప్పుడు 2 చోట్ల అలా అని చెప్పి ఇప్పుడు 2024లో బంపర్ విక్టరీ, అసలు దేశ చరిత్రలోనే రాజకీయ చరిత్రలో ఒక రికార్డ్. అలాంటిది నెలకొల్పినప్పుడు కూడా ఆయన ఉప్పొంగిపోలా, హడావుడు ఏం చేయలే. ఆయన డిప్యూటీ సీఎం కోరుకోలేదు, వచ్చింది తనకు మనసుకు నచ్చిన శాఖలు గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్, గ్రామీణ నీటి సరఫరా, పర్యావరణం, అడవులు అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇవన్నీ చాలా మంచి శాఖలు, చాలా కీలకమైన శాఖలు, చాలా పనున్న శాఖలు, ప్రజలకు చేరువయ్యే శాఖలు.
ఇలాంటి శాఖలన్నీ తీసుకున్న తర్వాత ఆయన నెమ్మదిగా ఒక విద్యార్థిలా నేర్చుకుంటూ పని చేసుకుంటూ పని చేయించుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు. అండ్ నిన్న ఒక పాయింట్ చెప్పారు సార్, నేను ఫాలో అయ్యానది. సంపూర్ణంగా విధి విధానాలు ఏర్పరిచిన తర్వాత సరైన సమయంలో బాధ్యతల నుంచి తప్పుకుని